కోటి సంతకాల సేకరణ ర్యాలీ విశాఖలో భారీగా జరిగింది. ర్యాలీలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు, నియోజకవర్గాల సమన్వయకర్తలు పాల్గొన్నారు. జీవీఎంసీ వద్ద గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ర్యాలీని ప్రారంభించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ చేపట్టిన సంతకాల సేకరణకు ప్రజల నుంచి విశేషమైన స్పందన లభించింది. ర్యాలీకి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాయుడు విశాఖ నుంచి అందిస్తారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ కార్యక్రమం పూర్తయింది. విశాఖ జిల్లా నుండి సేకరించిన ఈ పత్రాలన్నింటినీ కూడా విశాఖ నుంచి తాడేపల్లి ప్రధాన కార్యాలయానికి తరలిస్తున్నారు. ఇంక విశాఖ నగరంలో వైఎస్ఆర్సీపీ చేపట్టిన సంతకాల సేకరణ కార్యక్రమం ఏ విధంగా జరిగింది అనే విషయాలు మనతో మాట్లాడడానికి విశాఖ నగర వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు కేకే రాజు ఉన్నారు. సార్, ఈ సంతకాల సేకరణ కార్యక్రమానికి ఎలాంటి స్పందన వచ్చింది? ఈ రోజు కార్యక్రమం ఏ విధంగా జరిగింది? ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరిస్తూ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడుకి తీసుకున్న దుర్మార్గపు నిర్ణయాన్ని ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తూ ఈ కోటి సంతకాల ప్రజా ఉద్యమంలో ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి సామాన్య మధ్యతరగతి ప్రజలు పార్టీలకు అతీతంగా ఈరోజు పెద్ద ఎత్తున ఇందులో పాల్గొనడం జరిగింది. ఇది పూర్తిగా ప్రజా వ్యతిరేక నిర్ణయం, ఇది దుర్మార్గపు నిర్ణయం. ఎందుకంటే ప్రజా ఆరోగ్యానికి తూట్లు పొడుస్తూ విద్యని వైద్యని వ్యాపారం చేస్తూ ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రతి నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుంచి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా పెద్ద ఎత్తున కోటి సంతకాల కార్యక్రమాన్ని విజయవంతం చేసింది. అందులో భాగంగా ఈరోజు విశాఖపట్నం జిల్లా నుంచి విశాఖపట్నం పార్లమెంట్కి సుమారు 4,72,000 పైచీలకు సంతకాల సేకరణ జరిగి ఈరోజు ఈ ప్రతులన్నింటినీ కూడా ఈ రూపంగా ఈరోజు వ్యాన్ దగ్గర నుంచి కేంద్ర కార్యాలయాన్ని పంపించడం జరుగుతుంది. రేపు 18వ తారీఖున మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా కోటి పైచీలకు సేకరించిన సంతకాల ప్రతులన్నింటినీ కూడా నాకు తెలిసి స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఇంత సాంకేతికంగా, ఇంత పకడ్బందీగా, ఇంత ఆనెస్టీగా, సిన్సియర్గా కోటి సంతకాల సేకరణ జరగడం అనేది ఇదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారి. తప్పకుండా ఈ సంతకాల సేకరణ ఉద్యమంలో పాల్గొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కానీ, ముఖ్యంగా ప్రజలకు కానీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మేమందరూ కూడా రుణపడి ఉంటాం. ఎందుకంటే ప్రజా ఆరోగ్యం గురించి, పేదవాడి విద్య గురించి, పేదవాడి వైద్యం గురించి ఇంత పెద్ద ఎత్తున ఒక పెద్ద హృదయంతో ఆలోచించే ఏకైక నాయకుడు ఈ దేశంలో ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. సార్, ప్రజలకు ఉపయోగపడే మెడికల్ కాలేజీలు ఎందుకు ప్రైవేటీకరణ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు? ఆయన స్వార్థం కోసమే చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఆయన 14 సంవత్సరాల పైన అధికారంలో సీఎంగా ఉన్నారు. సీఎంగా ఉన్నప్పుడు ఆయన ఒక్క కాలేజీ అంటే ఒక కాలేజీని కూడా ఆయన ప్రభుత్వానికి మెడికల్ కాలేజ్ తీసుకురాలే. ఆ టైంలో మన మెడికల్ కాలేజ్ తీసుకురాకుండా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు 17 కాలేజీల్లో మెడికల్ కాలేజీని తీయడం, ఆ 17 కాలేజీల్లో కూడా ఆల్మోస్ట్ సగం కంప్లీట్ అయిపోయినాయి, సగం అవుతున్నాయి, సగం ఇంకా కొన్ని అన్ని రకరకాల మధ్యలో ఉన్నాయి. ఈ టైంలో గవర్నమెంట్ ప్రాపర్టీస్ అన్నీ అలాట్ చేయడం కూడా జరిగింది. 200 బెడెడ్ 300 బెడెడ్ హాస్పిటల్స్ వస్తాయి. హాస్పిటల్లో ఈ ప్రైవేటీకరణ చేయటం వల్ల ఈ హాస్పిటల్లో పేద ప్రజలకి ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన పేద ప్రజలకి వాళ్ళకి ఆరోగ్యాన్ని కానీ తర్వాత ఆ బిల్స్ కట్టకుండా ఫ్రీగా చేసుకునే పరిస్థితి ఉండదు. ఈ 17 కాలేజీ ప్రైవేటీకరణ అతనికి సంబంధించిన వ్యక్తులకో వాళ్ళ మనుషులకో ఇస్తే వాళ్ళు అభివృద్ధి చెంది వాళ్ళు చేయడం కోసమే ఈ విధంగా చేసినారని చెప్పుకొని నేను తెలియజేస్తున్నాను. రానున్న రోజుల్లో మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పుడు మీరు చూశారు, గత 2 నెలల్లో ఏ విధంగా ప్రజల నుంచి స్పందన వచ్చిందో. కోటి సంతకాలు అనుకున్నాం, కోటి సంతకాల కన్నా ఎక్కువే ఇంకా ఈ యొక్క సంతకాల సేకరణలో ప్రజలు పాల్గొనడం, ఈ యొక్క కోటి సంతకాల కార్యక్రమం జయప్రదం చేయడం. రాబోయే రోజుల్లో దీన్ని ప్రభుత్వం ఏదైతే ఈ పీపీపీ మోడ్లో ఇవ్వడాన్ని, ఆ జీవోని రద్దు చేసుకోకపోతే మరింత తీవ్రంగా ఈ యొక్క ఉద్యమం కొనసాగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. ప్రజల మేలు కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి 17 మెడికల్ కాలేజీలు తీసుకువస్తే చంద్రబాబు నాయుడు తనకు కావలసిన వారికి మెడికల్ కాలేజీలను దారాదత్తం చేసి దీనివల్ల ప్రజల ఆరోగ్యం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? ఖచ్చితంగా అండి. పేద ప్రజలకు ఉచిత వైద్యము అలాగే ఉచిత వైద్య విద్య అందించడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు 17 మెడికల్ కాలేజీలు కట్టించడానికి సంకల్పిస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దుర్మార్గంగా 10 మెడికల్ కాలేజీలు పీపీపీ మోడ్లో ప్రైవేటైజేషన్ నిర్ణయానికి పూనుకోవడం జరిగింది. జగనన్న ఆదేశానుసారం కోటి సంతకాల ఉద్యమం చేపడితే ఈరోజు రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనట్టుగా ఆ కోటి సంతకాల కార్యక్రమం ఎంతగానో విజయవంతమైంది. ఈరోజు
కోట్లాది మంది తమ సంతకాల ద్వారా అలాగే లక్షలాది మంది ఈరోజు రోడ్లెక్కి తమ వ్యతిరేకతను తెలియజేయడం జరిగింది. ప్రభుత్వం మెడలు వంచి ఖచ్చితంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కట్టేంత వరకు కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ఉద్యమం ఈ విధంగా ముందుకు కొనసాగిస్తాము. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఒక నియంతలా వ్యవహరిస్తూ ఉన్నారు. ఈరోజు ఇన్ని లక్షల మంది రోడ్ల మీదకి వచ్చి ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రభుత్వమే కావాలని చెప్తూ ఉన్నా కూడా వినకుండా తన బినామీల కోసం తన కమిషన్స్ కోసం ఇటువంటి నిర్ణయం తీసుకోవడం నిజంగా చాలా దుర్మార్గకరమైన చర్య. మా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ కోటి సంతకాలన్నీ కూడా గవర్నర్ గారికి సమర్పించడం జరుగుతుంది. గవర్నర్ గారు వెంటనే స్పందించి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కట్టేట్టుగా చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరుకుంటూ ఈ ప్రజల సహకారంతో మా ఉద్యమం ఇలాగే ముందుకు వెళ్తుంది. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కట్టేంత వరకు కూడా ఇలాగే కొనసాగిస్తామని తెలియజేస్తూ ఉన్నాను. వెంటనే చంద్రబాబు నాయుడు తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, లేదంటే రానున్న రోజుల్లో కూడా తమ పోరాటం కొనసాగుతుంది. ఇంత పారదర్శకంగా కోటి సంతకాల సేకరణ అనేది దేశంలో ఎక్కడ కూడా జరగలేదని, ఈ సేకరించిన సంతకాలన్నింటి కూడా 18వ తేదీన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నర్కి సమర్పిస్తారని చెప్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, విశాఖపట్నం నుంచి. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో వైఎస్ఆర్సీపీ కోటి సంతకాల ర్యాలీ జరిగింది. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో భారీగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. తణుకు వైఎస్ఆర్సీపీ ఆఫీసు నుంచి భీమవరం వరకు ర్యాలీ సాగింది. మెడికల్ కాలేజీలను ప్రభుత్వమే నిర్వహించాలని కారుమూరి నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేసి ప్రజలపై భారం మోపేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకి మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం కాకూడదు, గవర్నమెంటే నడపాలని 17 మెడికల్ కాలేజీలు తెచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఇలా చేసే కార్యక్రమంలోనే బయటపడింది. మీరు ఎంత అభివృద్ధి కార్యక్రమాలు చేశారా, మరి కిడ్నీ సెంటర్ కానీ క్యాన్సర్ సెంటర్ కానీ ఎన్నో సెంటర్లు తీసుకొచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అయితే దీన్ని ప్రైవేటు పరం చేసి ప్రజల భారాన నెత్తిన బరువు పెట్టే కార్యక్రమం ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు చేస్తున్నారు. అంచేత దీని వ్యతిరేకంగా పోరాటం కోటి సంతకాల కార్యక్రమాన్ని దిగ్విజయంగా పార్టీలకు అతీతంగా చేయడం జరిగింది. అదే కార్యక్రమం ఈ రోజున మరి జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి తాడేపల్లికి పంపించే కార్యక్రమం చేస్తున్నాం. అక్కడి నుంచి రేపు 18వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీద గవర్నర్కి అందించే కార్యక్రమం ఈ కోటి సంతకాల కార్యక్రమం చేస్తున్నామని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం కాకుండా గవర్నమెంటే నడిపేటట్టు చూస్తారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో కోటి సంతకాల కార్యక్రమం ముగింపు ర్యాలీ నిర్వహించింది. అనంతపురం నగరంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయం నుంచి బుక్కరాయి సముద్రం మండల కేంద్రంలో ఉన్న వైఎస్ఆర్ విగ్రహం వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సామాన్యులకు వైద్య విద్య అందకుండా రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం పీపీపీ విధానం తీసుకొచ్చిందని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడ్డారు. మెడికల్ కాలేజీలను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు జీవోలు తీసుకొచ్చి అమలు చేస్తోందన్నారు. ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేస్తూ కూటమి ప్రభుత్వం కుటిల ప్రయత్నాలు చేస్తోందని విమర్శించారు. ప్రజల యొక్క ప్రయోజనాలు కాపాడడం కోసం జగన్మోహన్ నాయకత్వాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంటుంది. సింగనమల మరింత సిద్ధంగా ఉంటుందని తెలియజేస్తా ఉన్నాం. రైళ్లు పరిగెడతా ఉన్నాయి. ఈ రోజున కోటి సంతకాలు పెట్టడమే కాదు, ఆ కోటి సంతకాలు విజయవాడకి పంపించే కార్యక్రమం కూడా చెప్తా ఉన్నాం. ఇప్పటికైనా సరే బుద్ధి తెచ్చుకుని ప్రభుత్వానికి బుద్ధి తెచ్చుకొని ప్రైవేట్ కాలేజీలు కాకుండా గవర్నమెంట్ నడిపించాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసమే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసమే పనిచేస్తారు. ఇప్పటికైనా సరే దేశానికి పోకుండా అన్ని కాలేజీలు కూడా గవర్నమెంట్ నడిపించాలని కోరుతా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు కొన్ని శాతం సీట్లు మాత్రమే పీపీపీ విధానంలో కేటాయిస్తారంటే వ్యతిరేకించిన వాడు. వారు ప్రభుత్వానికి వస్తే ప్రభుత్వ ధర్మంలోనే అన్ని చేస్తానని చెప్పేవాడు. ఈ రోజు ఈ 10 మెడికల్ కాలేజే కాదు, మిగతా 7 కాలేజీలను కూడా పీపీపీ విధానం అనే ఒక కొత్త విధానాన్ని పెట్టి ప్రైవేట్ పరం చేస్తున్నారు. ఈ రోజు పీపీపీ విధానం అని చెప్పేసి జిల్లా కేంద్రం నుంచి పట్టణాలు, ప్రముఖ పట్టణాల దగ్గర నుంచి విజయవాడ కావచ్చు, లేకపోతే విశాఖపట్నం కావచ్చు, కోట్లకు విలువైన ఆస్తి, ఎక్కడా కోట్లకు ఎక్కువైన ఆస్తులను కూడా పీపీ విధానంలో 99 పైసలకే కేటాయించే పరిస్థితులు కూడా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు 4వ మాట. ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేట్ వారికి కట్టబెట్టే ప్రయత్నానికి వ్యతిరేకంగా జగన్ గారు పిలిపించినంతనే 1 కోటి మంది సంతకాలు చేసి నిశ్శబ్దంగా తమ ప్రతిఘటనను
తెలియజేశారు. ఇది ఒక గొప్ప ప్రజాభిప్రాయం, చారిత్రాత్మకమైనటువంటి విషయం ఈ కోటి సంతకాల సేకరణ అనేటువంటిది. ఇంత ప్రజల్లో పార్టీలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, కులాలకు అతీతంగా వ్యతిరేకత వస్తున్నప్పటికీ కూడా ఖాతరు చేయకుండా టెండర్స్ పిలిచారు మిగిలిన కాలేజీలను కూడా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడానికి. ప్రైవేట్ కాలేజీలు 17 మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ తరఫున నడపాలి. ప్రతి పేదవాడు డాక్టర్ కావాలి, ప్రతి పేదవాడికి మనం ఆరోగ్యాన్ని ఇవ్వాలనే బాధ్యతతో ఆయన బాధ్యతాయుతంగా అన్ని కార్యక్రమాలు చేస్తే ఈ రోజు స్థలంతో పాటు కేవలం 99 పైసల లీజుతో ప్రైవేటీకరణ చేసి దోపిడీ దాంట్లో వాళ్ళను దోచుకోవడానికి అవకాశం కల్పిస్తున్న ఈ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్రభుత్వ ఆధ్వర్యంలోనే దీన్ని నడపాలని డిమాండ్ చేస్తున్నాం.